పురపోరుకు మరికొన్ని గంటలే మిగిలుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై తమ జెండాల ఎగరాలని పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. చివరి ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ఇటు పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 13న కౌంటింగ్ ఫలితాలు వెల్లడనున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో మున్సిపల్ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 1379 మంది ఆర్ఓలు, 1547 మంది ఏఆర్ఓలు, అలాగే 9560 మంది పీఓలు, 31,428 మంది ఓపీఓలు పనిచేయనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,000 మంది, ఇతరులు 640 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మున్సిపల్ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ 137, కౌంటింగ్ సెంటర్లు 136 ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఇక వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 16నే జరగనుంది. అదే రోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.